సరైన నిర్ణయం తీసుకున్నది. రూతు ఆ నిర్ణయం తీసుకోగలిగిన శక్తి కలుగుండి నిర్ణయం తీసుకున్నది. అది ఆమెను ఇజ్రాయెల్ యొక్క వంశావళిలోకి నడిపించింది. అది ఆమెను యేసుక్రీస్తు యొక్క వంశావళిలోకి నడిపిస్తే, అదే అక్కడ మనం చూస్తే ఈ యొక్క ఓర్ప తను తీసుకున్న నిర్ణయం ద్వారా ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే ఫిలిస్తీన్ల వంశావళికి వెళ్ళిపోయింది. ఆమె ఇజ్రాయేలులకు శత్రువులుగా ఉన్న ఫిలిస్తీన్ల యొక్క వంశావళికి ఆమె వెళ్ళిపోయింది. ఆమె ఎందుకంటే అక్కడ ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళి అక్కడ హరాఫ్ అనే పేరుతో పిలువబడింది. మరి హరాఫ్ అనే పేరుతో పిలువబడింది. ఈమె అక్కడ ఎవరిని వివాహం చేసుకుంది, దాని గురించి మనకి ఇక్కడ రాయబడలేదు చరిత్రలో కానీ లేకపోతే ఆ పుస్తకంలో కానీ. కానీ ఆమె పుట్టిన వారే బైబిల్లో కనిపించే ఆ నలుగురు రాక్షస దేవులు జాయింట్స్, వారిలో ఒకడు గొలియాతు. అమనంటారా? అందుకే నిర్ణయం చాలా ముఖ్యమైనది. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఈ నిర్ణయంతో నిలబడతా. విశ్వాసము, రక్షణలో నిర్ణయము, వివాహములో నిర్ణయము, రక్షణలో నిర్ణయం చాలా ముఖ్యమైనవి అవి.